నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. కొన్ని దుష్టశక్తులు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. హోంమంత్రి వంగలపూడి అనిత. కర్నూలు జిల్లా పత్తికొండలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. ప్రమాదవశాత్తు కృష్ణానదిలోకి జారుకున్న 4 యువకులు, కాపాడిన స్థానిక మత్స్యకారులు. 4 మిత్రులతో కలిసి వచ్చిన యువకుడు ఎడమ పాతాళ గంగలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కృష్ణానదిలోకి జారిపోవడంతో స్థానిక మత్స్యకారులు కాపాడారు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఎడమ పాతాళ గంగలో జరిగింది. హైదరాబాద్ నుంచి 4 యువకులు శ్రీశైలం డ్యామ్ గేట్ల సందర్శనకు వచ్చారు. అనంతరం మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఎడమ పాతాళ గంగా పుష్కర ఘాట్లో 25 సంవత్సరాల యువకుడు స్నానానికి దిగాడు. వేగంగా అలల తాకిడికి యువకుడు నీటిలోకి జారిపోయాడని మత్స్యకారులు తెలిపారు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని గమనించి తాము పుట్టిలో వెళ్లి రక్షించి ఒడ్డుకు చేర్చామని చెప్పారు. కాగా ఎడమ పాతాళ గంగా పుష్కర ఘాటు వద్ద పోలీసుల భద్రత కొరవడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎందుకు వస్తారా మీరు? కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా చేసుకునేటువంటి మార్వాడి కాశీ కావిడి యాత్ర సందర్భంగా ఆదివారం ఉదయం జగ్గంపేట రాజగోపాల స్వామి మందిరం నుండి ఇర్రిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ కావిడితో పాదయాత్ర చేశారు. భక్తి శ్రద్ధలతో ఎర్రిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి వారు భక్తి శ్రద్ధలతో మోసుకు వచ్చిన గోదావరి జలాలను ఎర్రిపాక మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేశారు. మొక్కులను చెల్లించుకున్నారు. వీరికి రామవరం జంక్షన్లో తెలుగుదేశం రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఆడబాల వెంకటేశ్వరరావు వారికి వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అందించారు. అనంతరం ఆడబాల వెంకటేశ్వరరావు మరియు నాయకులు కలిసి భక్తి శ్రద్ధలతో కావిడి యాత్రలో పాల్గొని కాశీ కావిడిని వారితో పాటు మోశారు. ఇక అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఏర్పాటు చేసిన విందుకు హాజరై విందును స్వీకరించారు. కావిడి యాత్ర మనం దక్షిణ భారతదేశంలో కూడా ప్రతి హిందూ కుటుంబాల్లో ప్రతి హిందూ బంధువర్గంలో తీసుకెళ్లి జాగృతి చేసి శివుని యొక్క ఆశీర్వాదం కోసం గోదావరి గంగా జలాలని మన జగ్గంపేట మార్వాడి సోదరులందరూ గంగా జలం కావిడి రూపంలో మోసుకుని ఇర్రిపాక శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి లింగానికి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ లింగానికి ఈ జలాలతో అభిషేకం చేసి అక్కడ కార్యక్రమం సంపন্ন చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నుంచి బయలుదేరిన కాడి నుంచి ఇర్రిపాక వరకు అన్ని వసతులు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి మా మార్వాడి సమాజం తరఫున అందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలో పాలకులు దాచుకోవడం తప్ప పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 21వ వార్డు పాలకొట్టాల కాలనీలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం, ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే ఉద్దేశం అని తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాలకులు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా చేశారని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు లబ్ధి జరిగిందని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అన్నా క్యాంటీన్లు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం, కేవలం 5 రూపాయలకే రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కొత్తగా 113 అన్నా క్యాంటీన్లను కూడా ఓపెన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకొకటి దీపం 2 పథకం. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గ్యాస్ సిలిండర్లు పొయ్యిలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. చెప్పిన రీతిగానే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు, నిన్ననే 3వ గ్యాస్ సిలిండర్ పైసలు కూడా నిన్నటి నుంచి పడుతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. తర్వాత తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేయడం జరుగుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన రీతిగానే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి తల్లికి వందనం కార్యక్రమం అందుతూ ఉంది. ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఇంకా సెకండ్ విడత సచివాలయాలకు వెళ్ళి వాళ్ళను కనుక్కోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. సెకండ్ విడత కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇంకొకటి, రైతులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ 14,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000తో మొత్తం ఒక్కొక్క రైతుకు 20,000 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేయడం జరుగుతుంది. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఈరోజే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసిలో ఈ PM కిసాన్ కింద ప్రతి ఒక్క రైతుకు మొదటి విడతగా 2,000 అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళు ఏ రోజైతే కేంద్రం వేస్తుందో అదే రోజు రాష్ట్రంలో కూడా వేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన రీతిగానే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వాటా 5,000, సెంట్రల్ గవర్నమెంట్ వాటా 2,000, 7,000 ఈరోజు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. రెండవ విడతలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2,000, స్టేట్ గవర్నమెంట్ 5,000, మూడో విడత స్టేట్ గవర్నమెంట్ 4,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000తో ప్రతి ఒక్క రైతుకు 6,000. మొదటి విడత ఇప్పుడు ఈ ఆగస్టులో వేసాం, మళ్ళీ రెండవ విడత అక్టోబర్లో, మూడవ విడత జనవరిలో వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి ఒక్క పని నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 46 లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది. 3,175 కోట్లు మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. మా పాణ్యం నియోజకవర్గానికి వస్తే ఈరోజు మా పాణ్యం నియోజకవర్గంలో 37,000 మంది రైతులు లబ్ధి చేకూరుతూ ఉన్నారు. ఈ పథకం ద్వారా 3 విడతలుగా 75 కోట్లు జమ అవుతూ ఉంది. మొదటి విడతగా ఈరోజు 22 కోట్లు రైతు పడడం జరిగింది. అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభవ పథకం ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరాలి. రైతులకు కార్పొరేషన్ అయితేనేమి, పల్లెల్లోనైతేనేమి జూలై 2వ తేదీ మొదలుపెట్టి ఈరోజు ఆగస్టు 2 ఒక రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రజలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు, తల్లికి వందనం అయితే ఏమి, అవన్నీ కూడా అన్ని అంటే సూపర్ 6లోని అన్ని పథకాలు, అలాగే అదొకటే కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించే ప్రభుత్వం మాది. అందుకోసమే మేము మౌలిక సదుపాయాలు కానీ, అలాగే 16 వార్డులకు సంబంధించి ఎక్కడెక్కడైతే డ్రైన్ల సమస్య ఉన్నా, స్ట్రీట్ లైట్ల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ 1 ఇయర్లోనే చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో 50 కోట్లు వారు డైరెక్ట్గా పాణ్యం నియోజకవర్గానికి అర్బన్కి అలొకేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వర్కింగ్ స్టేజ్కి వచ్చాయి. అలాగే మేము ప్రజలందరికీ కూడా వెళ్ళి చెప్తూ ఉన్నాము, ఇలాంటి ప్రభుత్వం మీరే బేరీ వేసుకోండి. ఇంతకుముందు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు పాలించినారు, ఎక్కడ వాళ్ళ సొంత లాభం కోసం, స్వలాభం కోసం ప్రజాధనాన్ని వెచ్చించి ఏంటి అరాచకాలకు పడిపడిన వాళ్ళు ఎట్లాంటి మేము మీతోనే ఉండాలనుకున్నాం. మేము ప్రజా నాయకులం కాదు, ప్రజా సేవకులం అని మా నాయకుడు మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మేము ఈ మాకు మంచి విపరీతమైన స్పందన ఉంది. వాళ్ళ కొత్తగా ఉన్న సమస్యలు కూడా మేము తిరగడం వల్ల తెలుస్తూ ఉంది. దానికి అప్పటికప్పుడు త్వరితగతిన వెంటనే పూర్తి ఏదైనా చిన్నదానికి పెద్దదానికి మా దృష్టి కేంద్రీకరించి దానిపైన వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు 21వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ ఈ పాలకొట్టాల ఏరియాల్లో కొన్ని ఎక్కడెక్కడ సమస్యలు అవన్నీ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అట్లాగే అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వంని. ఇంకా ఇది మా తొలి అడుగు మాత్రమే, మేము అందుకే చెప్పాము ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్లలో కూడా మా నాయకులు మాకు గుర్తు చేస్తూ ఉన్నారు, ఏది మనకెందుకు ఈ ప్రజలు ఇంత మంచి బ్రహ్మరథం పట్టారు, మనం ఏ విధంగా దాన్ని తీసుకోవాలి అని చెప్పేసి అందుకోసము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మాకు ఇలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి
ప్రభుత్వాన్ని సంకీర్ణంగా అలాగే 2-3 టర్మ్లు ఇంకా వేరే వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. మా నాయకులు కానీ మా కార్యకర్తలు అందరూ యువకులు అందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు. సో ఈరోజు చాలా సంతోషం మీరందరూ రావడం. ఇవాళ అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడడం జరిగింది. రైతులందరికీ న్యాయం జరుగుతుంది. దీనివల్ల రైతులకి పెట్టుబడి సహాయం కానీ వాళ్ళకు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఖమ్మం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది యువకులు సుమారు 100 మందికి పైగా తమ వంతు సహాయంగా చాలా మంది రక్తాన్ని డొనేట్ చేశారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్స్ కాసిం వలి, రాజేంద్ర, మహేష్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో విజయవంతం చేశారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని ఈ ఖమ్మంలో హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది చాలా గొప్ప సర్వీస్. ఈసారి చెప్పినట్టుగా మనిషి ద్వారా మాత్రమే శరీర భాగాల్లో ఉండేటువంటి రక్తాన్ని దానం చేసేటువంటి ఈ విధానం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడవచ్చు. యాక్సిడెంట్ ద్వారా రక్తం పోయిన వాళ్ళు, కాన్పుల్లో ఆపరేషన్లప్పుడు, అలాగనే శరీరం గాయాలు జరిగినప్పుడు, థెలసీమియా ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి రక్తం ఎక్కించడం తప్పితే ప్రాణాలు కాపాడడానికి వేరే మార్గం ఏమీ లేదండి. ఈ రక్తదానం ద్వారా ఎన్నో వందల మంది పేద గర్భిణీ స్త్రీలు, అనాథలు, థెలసీమియా పేషెంట్లకి రక్తం ఎక్కించి వాళ్ళ ప్రాణం కాపాడటం జరుగుతుంది. ఇండైరెక్ట్గా మా మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి సర్వీసులు ఇవ్వటంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు స్పెసిఫిక్గా ఖమ్మంలో జరుగుతున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా జరిగేటువంటి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని ఎక్కడికక్కడే నిలువరిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొందడానికి అరసవల్లి క్షేత్రాన్ని దర్శించుకున్నానని, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తోందని వారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం వేయింబవులు పనిచేస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. సూపర్ 6తో పాలన సూపర్గా సాగుతుందని అన్నారు. సూర్య భగవాన్ దర్శనం అనేది చాలా మహత్వాకాంక్షగా భావిస్తారు. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి అన్నిటికీ కూడా ఈరోజు మన సూర్య ప్రార్థించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం పెరవలి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సందర్భంలో గత వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ఇల్లు మంజూరైంది, కానీ ఇంతవరకు ₹1 కూడా అకౌంట్లోకి పడలేదని వారన్నారు. ఆ విషయం తెలుసుకుని తక్షణమే ఆధార్ కార్డు ఇవ్వండి, సహకరిస్తామని తెలిపారు. నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 35-39 వేల పింఛన్లు ఇస్తే, ఆ తర్వాత మేము ఎక్కువ రెట్టింపు పెంచి సుమారుగా దాదాపుగా 64-65 వేల పింఛన్లు ఇవ్వడం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈరోజు మళ్ళీ వీళ్ళంతా కూడా ఉండేటివి ఇవ్వకోకుండా లేని 250 లక్షల పింఛన్లు, 2,50,000 పింఛన్లు ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ అన్యాయంగా తీసేసుకుంటూ ఈరోజు ఈ పాపాన్ని అంతా మూట కట్టుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అంతా కూడా మోసమే. ఈరోజు మహిళలకంతా కూడా టోకరా కొట్టినారు. 4 సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ఈ పాటికి ఒకటి ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ అకౌంట్లో పడినాయో లేదో వాళ్ళ డబ్బులు వాళ్ళకి కూడా సబ్సిడీ తెలీదు. 2వ పింఛన్లు దేవుని కనుక, 3వ పింఛన్లు అసలు ₹4, 3వ సిలిండర్ ₹4 లేని పరిస్థితి ఈరోజు. మరి ఉచిత బస్సు అంటే ఇంతవరకు 12 నెలలు అవుతుంది. ఉచిత బస్సు ఎక్కడ అని చెప్పేసి మహిళలంతా కూడా ఈరోజు ఎప్పుడు పెడతారు మేడం అని చెప్పేసి అడగడం జరిగింది. మేము అంతల్లి ఉచిత బస్సు చెప్పినది చంద్రబాబు నాయుడుని అడగండి అని చెప్పి మహిళలు కూడా చెప్పడం జరిగింది ఈరోజు. కాబట్టి నెలకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా మరి మేము 1,500 ఇస్తాం. నెలకి 18 ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళకి 59 ఏళ్ల వరకు 1,500 ఇస్తాం నెలకని చెప్పినారు. అది కూడా ఇంతవరకు కూడా లేదు. అంటే ఒక్కొక్క మహిళకు వాళ్ళంతా కూడా సుమారుగా 2 కోట్ల పైన ఉన్న మన మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క మహిళకి 36,000 ఈరోజు బాకీ పడిన రోజులు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అదేగాక ఇంకా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు ఈరోజు రైతన్నకి 20,000 నష్టం. 2వ సంవత్సరం
వచ్చా వేసినాం, కొంత వేస్తామని చెప్పడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా రూపాయి పాపాన పోలేదు. రైతన్నలకు కూడా ఒక గిట్టుబాటు ధర లేదు, ఎక్కడ లేదు. అదే జగనన్న ఉన్నప్పుడు ఈ పాటికి రెండోసారి రైతు భరోసా పడడం జరిగింది, రెండోసారి అమ్మఒడి పడడం జరిగింది. ఈరోజు ఆయన నోరెత్తితే ఎలక్షన్లప్పుడు నేను వస్తే కరెంటు బిల్లులు తగ్గించడమే కానీ ఎక్కించానని చెప్పిన ఆయననే ఈరోజు 15,000 కోట్ల భారం పడింది. మళ్ళీ ఈరోజు చూసుకుంటే దాదాపుగా 4,000 కోట్లు పెరిగి 19,000కు మనకి బకాయిలు కూడా ఈరోజు మనం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. 200 వచ్చిన కరెంటు బిల్లులు ఈరోజు నెలకు 400 వస్తున్న దుస్థితి, ఈరోజు 2,000 వచ్చేటోళ్ళకు 4,000 వస్తున్న దుస్థితి. ఇది వాళ్ళ చరిత్ర, కూటమి చరిత్ర. ఈరోజు ఖచ్చితంగా మీరు ఏవైతే హామీ ఇచ్చారో ఆ రోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు అన్నీ చేయాల్సిందే. చేయని పక్షంలో ప్రజల తరఫున మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ బయటికి వస్తాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 ఏళ్ళకి పింఛన్ అన్నారు. ఇది ఎక్కడ 12 నెలలుగా వస్తుంది మీ అధికారం చేపట్టి, ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి పింఛన్లు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అన్ని నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు, జాబ్ రాకపోతే 3,000 అన్నారు, అది లేదు. జగనన్న ఉన్న హయాంలో సచివాలయ ఉద్యోగస్తులు 1,30,000 పింఛన్లు, వాలంటరీ ఉద్యోగస్తులకి 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా అన్యాయంగా ముడానికి తీసేసిన పరిస్థితులు. వాలంటరీ వ్యవస్థని 10,000 ఇస్తామని చెప్పిన వాళ్ళే ఈరోజు ఒక వాలంటరీని కూడా నియమించడం లేదు, ఒక వాలంటరీ ద్వారా కూడా పింఛన్లు మంచిన పరిస్థితి లేదు. ఈరోజు ఇంటింటికి పింఛన్లు, ఇంటింటికి రేషన్ వచ్చి ఇంటిళ్ళకి కూడా చేతగాని ముసలోళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి వస్తే బియ్యం వేయించుకునే పరిస్థితి వైఎస్ఆర్ జగనన్న మా అధికారంలో. ఈరోజు ముసలోళ్ళ కాడ నుంచి పక్క ఊర్లకు పోవాలి బియ్యం వేయించుకోవడానికంటే 2 రోజులు నష్టపోవాలి వాళ్ళు చేసిన దుస్థితి వలన. మళ్ళీ పింఛన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి. కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, హోంమంత్రి వంగలపూడి అనిత. కర్నూలు జిల్లా పత్తికొండలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. ప్రమాదవశాత్తు కృష్ణానదిలోకి జారుకున్న 4 యువకులు, కాపాడిన స్థానిక మత్స్యకారులు.